హాయ్ అండి. వెల్కమ్ టు బిజినెస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదిగోండి మినపొడియాలు. పొట్టు మినపప్పు వేసి కడిగి పెట్టానండి. అక్కడక్కడ పొట్టు ఉంచాను కదా, అందువల్ల ఇంకొంచెం పొట్టు ఉంది కదా. పొట్టులో ఫైబర్ అది ఉంటుందండి. మినపొడియాలు పెట్టుకుందామే. ఇదిగోండి మినపొడియాలు పెడుతున్నానండి. కూరొడియాలు అంటారు, మినపొడియాలు అంటారు. ఇట్లని పొట్టు పప్పు వేసానండి. కొంచెం పొట్టు ఉంచుతున్నానండి. పొట్టు ఉంటే దాంట్లోని ఫైబర్ ఉంటుందండి. పొట్టులో ఆరోగ్యానికి మంచిది. అందుకనే సాయం మినపప్పు వేయకుండా పొట్టు మినపప్పు వేసాను. ఇప్పుడు ఇది గ్రైండర్ ఆడి మినపొడియాలు కూరొడియాలు పెడతాను. మిక్సీలో కొంచెం గట్టిగా వస్తాయండి. గ్రైండర్లో పప్పు వేస్తున్నాను. నేను 3/4 కేజీ పప్పు తీసుకున్నానండి. ఇంకా 3 వాయిల కింద వేస్తాను. ఇవన్నీ నలిగిందండి. ఇలా మెత్తగా నలగాలి. ఇలా ఉండాలి. పలుచగా ఉండకూడదండి. పలుచగా ఉంటే ఉడిగి రాదు. ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఆరాక ఉప్పు ఎక్కువ అయిపోతుంది. నలిగిపోయిందండి, తీసేసుకుందాం. ఒక గిన్నెలో తీసుకుందాం. మొత్తం అంతా తీసుకుని వడియాలు పెట్టుకోవడమే. ఈ మేడ మీద వడియాలు పెట్టుకున్నామండి. నేను పొడియాలు పెట్టుకున్నామండి. ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి. చిన్న చిన్న ఇష్టం మీ సైజుని బట్టి మధ్య మధ్యన చేయి తడి చేసుకోవాలండి. అది జాగ్రత్త పిండి. ఇలా మొత్తం అన్నీ పెట్టుకోవాలి. ఇదిగోండి 3/4 కేజీ పప్పుకి మినపొడియాలి. మినపప్పు పొడియాలు పెట్టినాం కదండి. పొట్టు మినపప్పు పొడియాలు కడిగేసి తెల్లగానే కొంచెం పొట్టు ఉంచి అక్కడక్కడ ఇదిగోండి 3/4 కేజీ పప్పుకి ఇన్ని వడియాలు అయినాయి. ఎండ్రేలు వడియాలు, వంకాయ వడియాలు, పచ్చిరేలు వడియాలు, ములంకాయలు వడియాలు, టమాటా వడియాలు అన్నీ అలా వండుకోవచ్చండి. ఎప్పుడైనా సడన్గా లేనప్పుడు కాయగూరలేను వడియాలు కూడా వండుకోవచ్చండి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ఎండి. మీరు ట్రై చేయండి.